హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే దబ్బకాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనము రైస్ ఐటమ్గా చేసుకోవచ్చు, లేకపోతే ప్రసాదంగా కూడా మనం పెట్టొచ్చండి. చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులిహోర కన్నా ఈ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా స్పెషల్గా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఒక దబ్బకాయ తీసుకున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. మనము దీన్ని కట్ చేసుకొని దీన్ని మనం రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి నిమ్మకాయ ఉన్నంత పుల్లగా, చాలా పుల్లగా ఉంటుందండి. నిమ్మకాయ కన్నా డబల్ పులుపు ఉంటుంది. మనము రసం తీసుకొని గింజలు లేకుండా అవన్నీ కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టుకొని దీన్ని మనం పులిహోర చేయడానికి యూజ్ చేసుకుందాం. ఇలాగా మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి మనం జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే రైస్ని ఇలాగా బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇలా మనం రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనం ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఇవన్నీ కూడాను. తర్వాత నేను ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ కరివేపాకు పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా మనము ఈ రైస్లోనే వేసేసుకోవాలండి. రైస్ అంతా వేడిగా ఉంది కదా, అందువల్ల మనకి సాల్ట్ కూడా ఇందులోనే తొందరగా కలిసిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఇందులోనే ఆయిల్ కూడా వేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. పసుపు అంతా కూడా రైస్కి పట్టేలాగా. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ మనము పోపులో కూడా కొంచెం పసుపు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడైనా సరే బాగా కలపడంలోనే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, ఇలాగంతా కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుందాం. దీనికోసం నేను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుందాం అండి. మనకి పులిహోరలో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా, మధ్యలో క్రంచీగా తగులుతూ. నేను ఇవి వేసేసి వేపిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను. మనము లాస్ట్లో వేసుకుందాం. అంటే నేను ముందే వేసేస్తే కనుక ఈ పల్లీలు మెత్తబడిపోతాయి. అందుకని చెప్పి నేను ముందు సెపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పల్లీలన్నీ కలర్ చేంజ్ అయినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ మనము ఇదే పాన్లో పోపు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీకి మనకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. నేను ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ నేను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ మినప్పప్పు వేస్తున్నాను. ఈ ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత నేను ఒక 6-7 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఎక్కువ కారం అవసరం లేదు, అంటే మనం రైస్ క్వాంటిటీని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1.5 కప్ రైస్ మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ రైస్ తీసుకోలేదు. అందుకని చెప్పి నేను ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ మనం ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి. ఈ పోపు బాగా వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ఇందులో మళ్ళీ ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అండి. మనం ఇందాక కొంచెం రైస్లో వేసాం కదా, అలాగే పోపులో కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా వేయిస్తే మంచి కలర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే చూడండి పచ్చిమిర్చి కొద్దిగా వేగింది అనిపించిన తర్వాత మనకి పోపు ప్రిపేర్ అయిపోయినట్టే. మనము అప్పుడు ఈ పోపు అంతా కూడా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులో వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, మిర్చి బాగా వేగింది కదా, ఇలా సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకుని రైస్లో పోపు అంతా కూడా వేసేసి ఈ పోపు మొత్తం రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి.
నేను కలుపుతున్నాను కదా, ఇలాగే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. చూడండి, పులిహోర అంతా కూడా మనం బాగా కలిపేసుకున్నాం కదా. ఇలా మొత్తం పోపు అంతా కలిసిన తర్వాత మనము ముందుగానే దబ్బకాయ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది ఇలాగా ఒక హాఫ్ కప్పు వరకు పడుతుంది. మనము రైస్ క్వాంటిటీని బట్టి మనకి ఎంత పులుపు కావాలంటే అంత పులుపు చూసుకొని వేసుకోవాలి. ఇది యాక్చువల్గా నిమ్మకాయ కన్నా ఎక్కువ పులుపు ఉంటుందండి. మనము పులుపు కూడా చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పులుపు కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందులో సాల్ట్ వేసేసాము, ఇంకా అన్నీ వేసేసాము, ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ రసం అంతా బాగా కలిసిన తర్వాత మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. మనం దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకొని మనం పల్లీలు కూడా వేయించుకున్నాం కదండి, పల్లీలు కూడా పైన చల్లుకొని చక్కగా మనం ఎంజాయ్ చేయడమే, దీన్ని టేస్ట్ చేయడమే. రెగ్యులర్గా చేసుకునే పులిహోర కన్నా ఈ పులిహోర చాలా చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇది చాలా పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది, మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ. మీరు కూడా తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో మీకు నాకు తప్పకుండా కామెంట్ చేయండి.